వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి అన్న. డిఫైన్ లోకల్ గవర్నమెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ ఇంపార్టెన్స్. లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటో నిర్వచించమన్నాడు. అదేవిధంగా దీని యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని వాడు అడగడం జరిగింది. ఓకేనా? ముందుగా మనం లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. తరువాత దాని నేచరు మరియు ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? చూడండి. లోకల్ గవర్నమెంట్ మీన్స్ ద గవర్నమెంట్ విచ్ మేనేజెస్ సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్ ఇన్ అవర్ విలేజెస్, టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఐ ఫోకస్ ఆన్ లోకల్ ప్రాబ్లమ్స్. ఏదైతే గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ని అందించేటువంటి ప్రభుత్వ విభాగాన్నే లోకల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, లోకల్ గవర్నమెంట్స్ ఆర్ నెసెసరీ ఫర్ స్ట్రెంగ్థనింగ్ ద డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక దేశంలో డెమోక్రటిక్ స్ట్రక్చర్, ప్రజాస్వామ్య విధానము, ప్రజాస్వామ్య నిర్మాణబద్ధమైనటువంటి ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే లోకల్ గవర్నమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ద లోకల్ గవర్నమెంట్స్ నార్మల్లీ ఫంక్షన్స్ విత్ ఏ స్పెసిఫిక్ లిమిటెడ్ టెరిటరీ, ఏ విలేజ్, ఏ టౌన్, ఏ సిటీ అండ్ ఆల్సో లార్జ్ మెట్రోపాలిటన్ సిటీ. ఈ లోకల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ లిమిటెడ్ ఏరియాకి చెందినవి. అంటే ఒక గ్రామాన్ని ఆధారంగా చేసుకొని గానీ, ఒక సిటీని ఆధారంగా చేసుకొని గానీ, ఒక నగరాన్ని ఆధారంగా చేసుకొని గానీ, ఇంకా అంతకంటే పెద్ద మెట్రోపాలిటన్ ఏరియాస్, ఇలాంటి భూభాగాలని ప్రధానంగా చేసుకొని గవర్నమెంట్స్ అనేవి రన్ అవుతాయి. అంటే ఉదాహరణకి గ్రామాల్లో గ్రామ పంచాయతీ, లేదా టౌన్స్ లేదా సిటీస్‌లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ లోకల్ గవర్నమెంట్సే. ఓకేనా? నెక్స్ట్, of the local governments functions as a basic link between the people in village or people of the towns or cities etc. అంటే ప్రజలు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఆ గ్రామంలో, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామాన్ని తీసుకుందాం. మీ గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది. అందులో మీ గ్రామంలో ఉన్న ఓటర్ల చేత ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్సు, వీళ్ళందరి ద్వారా ఎన్నిక కాబడిన ఉప సర్పంచ్, ఇలాంటి ఒక గవర్నమెంట్ బాడీ అనేది ఉంటుంది. అది గ్రామంలో సదుపాయాలని, సౌకర్యాలను కల్పిస్తూ, గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ ఒక లోకల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్. ఓకేనా? సో దీని యొక్క నేచర్ చూసినట్లయితే, ఈ లోకల్ గవర్నమెంట్ యొక్క నేచర్ ఏంటో ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా పొలిటికల్ అండ్ కార్పొరేట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ యూనిట్స్. ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ యూనిట్ క్రియేటెడ్ ఆర్ ఆర్గనైజ్డ్ అండర్ దిస్ కోడ్ ఈస్ ఏ body politic and corporate endowed with the powers to be exercised by it in conformity with law. ఈ గ్రామ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ, నగర స్థాయిలో కానీ ఉన్నటువంటి ఏ లోకల్ గవర్నమెంట్ అయినా సరే చట్టానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే పరిపాలన చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, the local government are representative institutions representing people in the council. సో కౌన్సిల్‌లో లోకల్ గవర్నమెంట్స్ అనేవి రిప్రజెంటేటివ్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా ఉంటాయి. అదేవిధంగా రిప్రజెంటేటివ్ పీపుల్ ఇన్ ద కౌన్సిల్, కౌన్సిల్‌కి సంబంధించి పీపుల్‌కి రిప్రజెంటేటివ్‌గా లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి. సో దే ఆర్ లీగల్లీ మ్యాండేటెడ్ టు డిస్కస్ అండ్ గివ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దట్ ఏరియా and also represent the problem to the higher levels of the government such as state. ఈ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామ పంచాయతీ కానీ, లేదంటే ఒక మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇవన్నీ లోకల్ గవర్నమెంట్సే. ఇవి వాటి స్థాయిలో అది ఏ పరిధి వరకు అయితే పనిచేస్తుందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలని కల్పించడం. దీనితో పాటుగా
దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని వీటితో లింకప్ అయ్యుండి ఒక కోఆపరేషన్ మోడ్‌లో అంటే హ్మ్, పై స్థాయిలో ఉన్న ప్రభుత్వాలతో ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి లేదా ఆ యొక్క లోకల్ గవర్నమెంట్ పరిధి ఎక్కడి వరకు ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఒక విధమైనటువంటి పరిపాలనని ముందుకు తీసుకెళ్ళేవే లోకల్ గవర్నమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం. Since the local governments are established on the basis of democratic process, all the problems discussed by the council of the local government should go through the process of discussion, debate, and deliberations and unanimously accepted by the council. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే లోకల్ గవర్నమెంట్స్ ప్రారంభమైనప్పటి నుండి ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పటి నుండి అంటే లోకల్ గవర్నమెంట్ స్థాపించినప్పటి నుండి కూడా ఇవి దేని ఆధారంగా ప్రారంభమయ్యాయి? దేని ఆధారంగా పనిచేస్తున్నాయో మనం చూసినట్లయితే డెమోక్రటిక్ ప్రాసెస్‌కు అనుగుణంగా పనిచేస్తున్నాయి. డెమోక్రటిక్ ప్రాసెస్‌లో భాగంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఓకేనా? ఏర్పాటేమో డెమోక్రసీస్‌కి అనుగుణంగా ఏర్పాటు జరిగింది. అదేవిధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్‌కి అనుగుణంగా పరిపాలన జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ లోకల్ గవర్నమెంట్స్ అనేవి పనిచేస్తాయి. ముఖ్యంగా ఆల్ ద ప్రాబ్లమ్స్ డిస్కస్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్. ఈ లోకల్ గవర్నమెంట్స్‌లో ఉన్నటువంటి కౌన్సిల్‌లో ఉన్నటువంటి వార్డు మెంబర్సు, లేదంటే సర్పంచ్, లేదా మున్సిపాలిటీలో కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సను వీళ్ళందరూ కూడా ఒక కౌన్సిల్‌గా ఏర్పడి ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తారు. అదే విధంగా డిస్కషన్‌తో పాటు డిబేట్ కూడా జరుగుతుంది. అంటే ఒక చక్కనైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో చర్చలనేవి జరిపి ఒక యునానిమస్‌లీ యాక్సెప్టెడ్ అంటే అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి నిర్ణయాల్ని ఈ లోకల్ గవర్నమెంట్స్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆర్ గివెన్ ఫ్రీడమ్ టు డిస్కస్ అండ్ ఆల్సో టేక్ డిసిషన్స్ అట్ సేమ్ టైమ్ వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ద ఫండమెంటల్ లా అండ్ ద ల్యాండ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలకు అనుగుణంగా ఒక ఫండమెంటల్ లాని క్రియేట్ చేసుకునేటువంటి హక్కు, అటువంటి ఫ్రీడమ్ అనేది ఈ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్‌కి ఇవ్వడం జరిగింది. అంటే గ్రామ స్థాయిలో విధి విధానాలు నిర్ణయించే హక్కు సర్పంచ్‌కి, వార్డు మెంబర్స్‌కి ఇద్దరికీ కూడా ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వబడింది. అదేవిధంగా ఒక జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆ జిల్లా పరిషత్‌లో ఉన్నటువంటి జడ్పీటీసీలు, మిగతా నామినేటెడ్ సభ్యులందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు, సమావేశాలు జరపడానికి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వబడింది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి? ఒకసారి మనం చూసినట్లయితే ద లోకల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేషన్ ఫర్ ద కాంటెంపరరీ సొసైటీ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్. దేశం మొత్తం మీద ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలి అంటే లోకల్ గవర్నమెంట్స్ అనేవి చాలా చాలా ఉపయోగమైనవి. సో ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూడాలి అంటే, ప్రజలందరిలో కూడా అభివృద్ధిని సాధించాలి అంటే పై స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటే సరిపోదు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఉంటే సరిపోదు. గ్రామీణ స్థాయిలో కూడా లోకల్ గవర్నమెంటు అంతే ఒక అకౌంటబిలిటీగా పనిచేస్తే అప్పుడు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ లైస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్డ్ బై ద లోకల్ గవర్నమెంట్స్. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే లోకల్ గవర్నమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్‌ని మనం జాగ్రత్తగా చూస్తే ఆ యొక్క లోకల్ గవర్నమెంట్ ఎక్కడ వరకైతే ఉంది అంటే గ్రామ స్థాయిలో ఉందా, మండల స్థాయిలో ఉందా, జిల్లా స్థాయిలో ఉందా, ఒక మున్సిపాలిటీ స్థాయిలో ఉందా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఏరియా సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా లోకల్ గవర్నమెంట్సే ఈ లోకల్ గవర్నమెంట్ యొక్క నేచర్‌కు అనుగుణంగా పరిష్కరించడం అనేది జరుగుతుంది. విచ్ ఆర్ బేసికల్లీ లోకల్ in nature and also the variety of problems attended by the local government cannot be attended by the higher levels of the government like state or central. సో ఆ గ్రామ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో లేదా మండల స్థాయిలో లేదా మున్సిపాలిటీ స్థాయిలో సమస్యలని లోకల్గానే పరిగణిస్తారు కానీ అవి సెంట్రల్ స్టేట్ ఇష్యూస్గా పరిగణించరు. ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో వాటర్ సప్లై అనేది ఆగిపోయింది.
దాన్ని కేంద్ర ప్రభుత్వమో లేదా స్టేట్ గవర్నమెంట్ అనేది వచ్చి సాల్వ్ చేయదు. మరి ఎవరు సాల్వ్ చేస్తారు సార్ అంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ అయిన మున్సిపాలిటీ చైర్పర్సన్ అతని అండర్‌లో ఉన్నటువంటి కార్పొరేటర్‌లో లేదంటే మున్సిపాలిటీ వార్డ్ మెంబర్‌లు ఏ వార్డ్ అయితే ఆ వార్డ్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క సమస్యని వాళ్ళే పరిష్కరించుకుంటారు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తులు గాని, లేదంటే స్టేట్ గవర్నమెంట్ నుండి అఫీషియల్స్ అనేవారు రారు. సో, వారి స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకి లోకల్ గవర్నమెంట్సే బాధ్యత వహిస్తాయి. అంతేగాని హయ్యర్ లెవెల్‌లో ఉన్నటువంటి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి బాధ్యత వహించవు. ఓకేనా? నెక్స్ట్. Because the local problems are specific to the local areas and solution found for those problems should also be relevant to the situation. ఇలా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ ఇష్యూస్‌లో ఎందుకు జోక్యం చేసుకోవంటే, లోకల్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ లోకల్ ఏరియాస్‌కి సంబంధించినవి. అంటే ఒక వార్డ్‌లో నీళ్లు రాలేదు. అది ఆ వార్డ్‌కి పరిమితమైనటువంటి అంశం. కాబట్టి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్‌కి మాత్రమే దాని మీద ఒక విధమైనటువంటి ఒక రిలివెంట్ అనేది, ఒక సంబంధమైనటువంటి ఆ విషయం అంతా కూడా దాని పరిధిలోకే వస్తుంది. అంటే కేవలము మన లోకల్‌లో ఉన్నటువంటి సమస్యలు ఆ వార్డ్‌లో ఉన్న వార్డ్ మెంబర్‌కి లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్‌కే తెలుస్తాయి. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయము అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ లోకల్ గవర్నమెంట్‌లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుస్తది. కాబట్టి అవి రిలివెంట్ సిట్యుయేషన్‌గా లోకల్ గవర్నమెంట్స్‌కి సంబంధించి ఉంటాయి. అంటే మీ ఊర్లో మురుగు కాలువలు తీయాలంటే అది స్టేట్ గవర్నమెంట్ వచ్చి తీయదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి తీయదు. ఆ మురుగు కాలువల నిర్వహణ ఏ విధంగా చేయాలి అనేది లోకల్‌లో ఉన్నటువంటి వార్డ్ మెంబర్‌లు, సర్పంచులు లేదా మున్సిపాలిటీ వార్డ్ మెంబర్‌లు వాళ్ళందరూ కూడా దాని మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ లోకల్ గవర్నమెంట్ పరిధిలో కిందకే ఆ అంశాలన్నీ కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్. An irrelevant solution to the problems may hamper the situation and also it also concerned with the spending of the taxes collected from the people. అదే విధంగా వారి పరిధిలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్‌ని కలెక్ట్ చేసే బాధ్యత కూడా ఈ లోకల్ గవర్నమెంట్ మీదే ఉంటాయి. ఉదాహరణకు మీరు నివసిస్తున్న గ్రామంలో ఇంటి పన్ను గాని, అదే విధంగా వార్డు పన్ను గాని, వార్డుల్లో నివసిస్తున్న వాళ్ళు టౌన్‌లో వార్డుల్లో నివసిస్తున్న వారు కూడా వార్డు పన్ను వసూలు చేస్తారు. అదేవిధంగా ఇంటి పన్నని, వార్డు పన్ను ఏదో ఒక పేరుతో పిలవచ్చు. సో, అదే విధంగా నీటి పన్నని, అదే విధంగా ఇంకా ఎలక్ట్రిసిటీ పన్నని ఇలాంటి రకరకాల పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. ఆ పన్నులు వసూలు చేసే బాధ్యత కూడా లోకల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. సో, ఇఫ్ సొల్యూషన్స్ ఆర్ ఇర్రెలెవెంట్ టు ద లోకల్ ప్రాబ్లమ్స్, ద రిసోర్సెస్ యూజ్డ్ ఫర్ ద ప్రోగ్రామ్ మే బి వాస్ట్ అండ్ ఇట్ గివ్స్ మోర్ బర్డెన్ ఆన్ ద పీపుల్ అగైన్. సో, ఈ లోకల్ గవర్నమెంట్స్ ఆ ప్రాబ్లమ్స్‌ని రిలివెంట్‌గా తీసుకోకుండా, వాటిని సాల్వ్ చేసేటువంటి పనిలో లేకపోతే ప్రజలు మరలా దాన్ని భారంగా భరించాల్సిన అవసరం ఉంటుంది. సో, టాక్సెస్ నచ్చినట్టుగా వీళ్ళు కలెక్ట్ చేస్తే అది ప్రజల మీద బర్డెన్ పడుతుంది. అదే విధంగా ఆ గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోయినా ఆ ప్రజల మీద బర్డెన్ అనేది పడుతుంది. ఓకేనా? నెక్స్ట్. Therefore, local governments are the institutions created for the purpose of solving local issues and addressing the local level problems. ఆ లోకల్ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని గుర్తించి వాటిని సాల్వ్ చేసేటువంటి ఒక ఇన్‌స్టిట్యూషన్స్‌గా లోకల్ గవర్నమెంట్స్ అనేవి గుర్తించబడ్డాయి. ఓకేనా? సో, ద లోకల్ గవర్నమెంట్స్ నార్మల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ డ్రాన్ ఫ్రమ్ ద లోకల్ పాపులేషన్ representing to the local people and the representing to the local issues in the councils and try to find solutions to the problems. ఈ లోకల్ గవర్నమెంట్స్‌లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఆ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ జనాభాలో ఉన్నటువంటి ఓటర్లు ఈ లోకల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్‌ని ఎన్నుకుంటారు. సో, ఆ ఎన్నిక కాబడినటువంటి రిప్రజెంటేటివ్స్ ఆ లోకల్ ఏరియాస్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్. ద లోకల్ గవర్నమెంట్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛానల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ టు ద పీపుల్ అట్ ద లోయెస్ట్ లెవెల్స్ నార్మల్లీ కాల్డ్ గ్రాస్ రూట్స్ లెవెల్. చాలా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి, కింద స్థాయిలో ప్రభుత్వ విధానాలను తీసుకెళ్ళేటువంటి వ్యవస్థలుగా లోకల్ గవర్నమెంట్స్ అనేవి గుర్తించబడ్డాయి. సాధారణంగా వీటిని చెప్పాలంటే వీటిని గ్రాస్ రూట్స్ అంటారు.
అంటే వేళ్ళులాగా ఒక గవర్నమెంట్ వ్యవస్థకి లోకల్ గవర్నమెంట్స్ అనేవి వేళ్ళులాగా ఒక బలమైన పునాదిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ సర్వ్స్ యాస్ ట్రైనింగ్ గ్రౌండ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించి ఒక ట్రైనింగ్ గ్రౌండ్‌గా దేన్ని కన్సిడర్ చేస్తామంటే లోకల్ గవర్నమెంట్‌నే కన్సిడర్ చేస్తాం. ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ద నాలెడ్జ్ కెన్ బి యుటిలైజ్డ్ ఫర్ ద వైడర్ అఫైర్స్. It cultivates a sense of civil duties and responsibilities and includes among citizens of corporate spirit, common administration of common interest. సో లోకల్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క కామన్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా, కామన్ అడ్మినిస్ట్రేటివ్ విధానాలను అనుసరిస్తూ వారి యొక్క సివిల్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లోకల్ గవర్నమెంట్స్ అనేవి పనిచేస్తాయి. సో ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. ఇది ప్రజలు లోకల్ గవర్నమెంట్‌లో చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడానికి ఒక రకమైనటువంటి స్కోప్‌ని అందిస్తుంది. అదేవిధంగా టు ద అఫైర్స్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్, ఇఫ్ ద లోకల్ పీపుల్ ఆర్ డినైడ్ ఏ అసోసియేషన్ విత్ లోకల్ లైఫ్ ఆఫ్ వుడ్ నలిఫై దేర్ టాలెంట్, ఎనర్జీ, ఇనిషియేటివ్ అండ్ ఎంటర్‌ప్రైజ్. ప్రజలకున్నటువంటి టాలెంట్, ప్రజలకున్నటువంటి ఎనర్జీ, ఇనిషియేటివ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే లోకల్ గవర్నమెంట్‌లో జరిగేటువంటి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి ప్రజలకు సేవ చేయొచ్చు. సో లోకల్ గవర్నమెంట్ ఈజ్ అండ్ మస్ట్ బి ద బేసిస్ ఆఫ్ ఎనీ ట్రూ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అనే ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా లోకల్ గవర్నమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే డెమోక్రటిక్ సిస్టమ్ ఏ విధంగా ఉందో ఆ డెమోక్రటిక్ సిస్టమ్ మీద ఆధారపడి లోకల్ గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది. దే ఆర్ ద రిజర్వాయర్స్ ఆఫ్ లీడర్‌షిప్ ఎట్ ద బోత్ అర్బన్ అండ్ రూరల్ లెవెల్స్. గ్రామీణ స్థాయిలో గానీ, పట్టణ స్థాయిలో గానీ లీడర్‌షిప్స్‌కి సంబంధించిన రిజర్వాయర్స్‌గా మనం వేటిని చెప్పుకుంటామంటే ఈ లోకల్ గవర్నమెంట్స్‌నే చెప్పుకుంటాం. ఓకేనా? సో నో కంట్రీ టుడే అఫోర్డ్ టు ఇగ్నోర్ లోకల్ గవర్నమెంట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ లోకల్ ఇష్యూస్ ఎట్ ప్రెజెంట్ బికమ్స్ గ్లోబల్ ఇష్యూస్. ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రపంచంలో ఏ దేశం కూడా లోకల్ గవర్నమెంట్స్‌ని నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలే ఇప్పుడు ప్రపంచ సమస్యలుగా మారాయి. కాబట్టి వాటిని పరిష్కరించాలంటే లోకల్ గవర్నమెంట్స్ అవసరం అనేది ఎంతైనా ఉంది. సో విత్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ద హోల్ వరల్డ్ హావ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో డెవలప్‌మెంట్ రావడం, వీటన్నిటిలో ఇన్ఫర్మేషను అదేవిధంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ దీన్ని సింపుల్‌గా మనం ఐసీటీ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వచ్చినటువంటి అభివృద్ధి ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్‌గా మార్చేసింది. కాబట్టి సో గ్లోబల్ స్థాయిలో సమస్యలనేవి గ్రామీణ సమస్యలుగానే పరిగణించబడుతున్నాయి. కింద స్థాయిలో ఉన్న సమస్యలు పరిగణించినప్పుడే, వాటిని పరిష్కరించినప్పుడే ఆ యొక్క దేశాలు గానీ, రాష్ట్రాలు గానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఈ రోజుల్లో ఏ దేశంలోనైనా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. క్రిటికల్ అనలైజ్ ఎంకే గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యూస్ ఆన్ లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్స్‌కి సంబంధించి మహాత్మా గాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్‌ల యొక్క దృక్పథాల గురించి అడిగాడు. అంటే వారి అభిప్రాయంలో లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఎలా ఉండాలనేది వీరి యొక్క అభిప్రాయం. ఓకేనా? సో ముందుగా మనం మహాత్మా గాంధీ గురించి మాట్లాడదాం. మహాత్మా గాంధీ గారు లోకల్ గవర్నమెంట్స్ గురించి ఏం చెప్పారు? ఎంకే గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మీ అందరికీ తెలుసు. గాంధీ రియలైజ్డ్ దట్ టు ఛాలెంజ్ ద బ్రిటిష్ రాజ్ అండ్ ద విలేజ్ వుడ్ హ్యావ్ టు అప్లిఫ్టెడ్ టు రిస్టోర్ ద కల్చరల్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియన్స్. సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఇప్పుడు ఎలాగైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో అప్పుడు బ్రిటిష్ రాజ్ వ్యవస్థ ఉండేది. సో దాన్ని ఆయన పూర్తిగా ఛాలెంజ్ చేస్తూ భారతదేశంలో భారతీయుల యొక్క కల్చరల్ కాన్ఫిడెన్స్, సాంప్రదాయకమైన విశ్వాసాలను కాపాడడానికి లోకల్ గవర్నమెంట్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెప్పారు. సో గాంధీస్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ వాజ్ మోడల్డ్ ఆన్ ద సెల్ఫ్ రిలియన్స్ దట్ త్రూ అవుట్ కుడ్ బి ఫౌండ్ ఇన్ ఇండియన్స్ విలేజ్ రిపబ్లిక్స్. గాంధీ యొక్క ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనేటువంటి భావజాలం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విలేజ్ రిపబ్లిక్స్, గ్రామీణ స్థాయిలో గణతంత్రం రావాలి, గ్రామీణ స్థాయిలో గ్రామీణ ప్రజలు తమ యొక్క అధిపతిని ఎన్నుకునేటువంటి విధానాలు రావాలి అనేది
గాంధీ గారి యొక్క అభిప్రాయం. డిస్పైట్ హిస్ క్రై ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు ద విలేజ్, గాంధీ రికగ్నైజ్ దట్ ద మోడల్ ఇండియన్ విలేజ్ వాజ్ మోర్ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ దట్ ఇట్ హ్యాడ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్పైట్ హిస్ క్రై ఆఫ్, గాంధీజీ గారి యొక్క ఆ విధానాల్లో ముఖ్యమైనదిగా గోయింగ్ బ్యాక్ టు ద విలేజ్ అనేటువంటి నినాదం కానీ, ఆ తరువాత దాన్ని ఆయన మోడల్ ఇండియన్ విలేజ్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇందులో ఆయన ఏం చెప్పాడంటే, ఈ మోడల్ ఇండియన్ విలేజ్ అనేటువంటి పుస్తకంలో గాంధీజీ గారు గ్రామీణ స్థాయిలో పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉండాలి, సాధారణ ప్రజలకి అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే విషయాలని ప్రధానంగా తెలియజేస్తూ రాశారు. సో గాంధీ వాంటెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు హ్యావ్ వెరీ లిమిటెడ్ పవర్స్. గాంధీ గారు ఏం కోరుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా తక్కువ అధికారాలు అనేవి ఉండాలి. హీ వాంటెడ్ విలేజెస్ టు రూల్ దెమ్సెల్వ్స్ ద ట్రెడిషనల్ వే త్రూ ద సర్పంచెస్ అండ్ పంచెస్. పంచెస్ అంటే విలేజ్ చీఫ్స్ అండి, అండ్ కౌన్సిలర్స్. సో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఎక్కువ పవర్స్ ఇచ్చి వారిని వారే పరిపాలించుకునే విధంగా అధికారాలనే వారికి కట్టబెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్‌కి కొన్ని లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉండాలని గాంధీ గారు కోరుకున్నారు. సో ఈ గ్రామాలను ఎవరు పరిపాలించాలంటే సర్పంచ్‌లు లేదా పంచాస్ అనేవారు పరిపాలించాలి అని గాంధీ కోరుకున్నాడు. గాంధీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద విలేజ్ అండ్ ఇట్స్ రీకన్‌స్ట్రక్షన్ ఇన్ మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియా తిరిగి నిర్మాణం జరగాలి అంటే గ్రామీణ స్థాయిలో పరిపాలన అనేది గుర్తించబడాలి అని గాంధీ గారి యొక్క అభిప్రాయం. ఈ సోషల్ అండ్ పొలిటికల్ ఫిలాసఫీ రివాల్వ్డ్ అరౌండ్ ద ఐడియా ఆఫ్ ద విలేజ్. గాంధీ గారి యొక్క సోషల్ ఫిలాసఫీ చూసుకున్న, పొలిటికల్ ఫిలాసఫీ చూసుకున్న, ఆయన యొక్క ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరిగేవంటే విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్ చుట్టే తిరిగేవి. ఓకేనా. నెక్స్ట్, హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ద ఇండియన్ విలేజ్ సెల్ఫ్ రూల్. సో అందుకే గాంధీ గారిని ఇండియన్ విలేజ్ సెల్ఫ్ రూల్ యొక్క పితామహుడిగా పిలుచుకుంటాం. దీన్నే సింపుల్గా గ్రామ స్వరాజ్యం, గాంధీ యొక్క గ్రామ స్వరాజ్యం అని పిలుస్తారు. మీ అందరూ ఈ పేరు వినే ఉంటారు. గాంధీ యూజ్డ్ 3 డిఫరెంట్ వేస్ టు ప్రొజెక్ట్ ద ఐడియా ఆఫ్ ద ఇండియన్ విలేజ్. జాతీయ స్థాయిలో ఇండియన్ విలేజ్ అనే దాన్ని డెవలప్ చేయడానికి, ఫేమస్ చేయడానికి గాంధీ గారు 3 రకాల విభిన్నమైన మార్గాల్ని ఎన్నుకున్నారు. సో అదేంటంటే, వన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ద ఈక్వలెన్స్ ఆఫ్ ద ఇండియన్ సివిలైజేషన్ విత్ ద వెస్ట్. వెస్ట్ ప్రాంతంలో ఇండియన్ సివిలైజేషన్ యొక్క ఈక్వలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మొదటి వే. రెండోది, సెకండ్ ఏంటంటే, ఈ ఆల్టర్నేటివ్ టు కౌంటర్ పోస్ట్ ద విలేజ్ టు ద సిటీ అండ్ యాజ్ ద మోడర్న్ వెస్ట్రన్ లైఫ్ అండ్ సివిలైజేషన్. వెస్ట్రన్ లైఫ్ మరియు సివిలైజేషన్ అనేది మోడర్నైజ్ చేయాలి. సిటీ నాగరికతకు విలేజ్ నాగరికత అంటే వెస్ట్రన్ స్టైల్ మొత్తం సిటీ నాగరికతని తలపిస్తుంది. సో భారతదేశం మొత్తం గ్రామీణ స్థాయి నాగరికత కాబట్టి ఆ వెస్ట్రన్ నుంచి విలేజ్ వైపుకు మన ఆలోచన విధానాలు వెళ్ళాలి అనేది గాంధీ గారి యొక్క దృక్పథం. ఫైనల్లీ ఈ వాంటెడ్ టు రిఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో గ్రామీణ స్థాయి నుంచి డెవలప్మెంట్ తీసుకురావాలి. ఎగ్జిస్టింగ్ విలేజెస్ అంటే గ్రామాల యొక్క అభివృద్ధి జరగాలి అనేది గాంధీ గారి యొక్క ఇంకొక రకమైనటువంటి అభిప్రాయం. ఇవి గాంధీకి సంబంధించిన అంశాలు. ఇక జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు లోకల్ గవర్నమెంట్స్ గురించి ఏమేమి అభిప్రాయాలు చెప్పారో చూద్దాం. నెహ్రూ ఆన్ అదర్ హ్యాండ్ did not celebrate the old village republics because they seemed to privilege the group over the individual. నెహ్రూ పాత విలేజ్ రిపబ్లిక్స్ని ఈయన సెలబ్రేట్ చేయడం అనేది జరగలేదు. అంటే పాత విలేజ్ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ని ఈయన పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే దే సీమ్డ్ టు ప్రివిలైజ్ ద గ్రూప్ ఓవర్ ద ఇండివిజువల్. ఈ పాత విలేజెస్ అన్నీ కూడా ఇండివిజువల్కి ఓవర్గా అంటే ఇండివిజువల్ కంటే ఎక్కువగా ప్రివిలైజేషన్ కలిగి ఉంటాయి. సో నెహ్రూస్ క్రిటిక్ రికగ్నైజ్డ్ ద ఇన్హెరెంట్ ఇన్ ఈక్వాలిటీస్ అండ్ ఇన్జస్టిస్ ప్రివిలెంట్ ఇన్ ద ఇండియన్ విలేజ్. గ్రామీణ స్థాయిలో ఈక్వాలిటీస్ కానీ ఇంజస్టిస్ కానీ ఉంటుంది. అన్టచబిలిటీ ఉండడం కానీ అంటరానితనం ఇలాంటి కొన్ని స్థాయిలు మన గ్రామీణ స్థాయిలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా రూరల్ సోషల్ స్ట్రక్చర్లో ఈ
ఈక్వాలిటీస్, ఇన్‌జస్టిస్ అనేది ఈక్వాలిటీ అనేది లోపించింది. అదేవిధంగా ఇన్‌జస్టిస్ అనేది ఉంటుంది. బట్ దిస్ అనాలిసిస్ ఆఫ్ ది ఇండియన్ విలేజ్ వాస్ ఏ క్లాస్ బేస్డ్ వన్ అండ్ దేర్‌బై విలేజెస్ వర్ ఫేసింగ్ అండర్ కాలనియలిజం. సో, గ్రామీణ స్థాయిలో కాస్ట్ రేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కుల ప్రాతిపదిక అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హి థాట్ దట్ ఇండస్ట్రియలైజేషన్ కుడ్ రిమూవ్ ద బర్డెన్ దట్ అగ్రికల్చర్. అందువలన మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రియలైజేషన్‌ని తీసుకొద్దాం. పారిశ్రామీకరణని తీసుకొద్దాం. సో, పారిశ్రామీకరణ తీసుకురావడం తర్వాత అలా పారిశ్రామీకరణ ఎప్పుడైతే ఇండియాలో డెవలప్ అవుతుందో అగ్రికల్చర్ యొక్క భారం అనేది తగ్గుతుంది. అగ్రికల్చర్ భారం తగ్గిన తర్వాత గ్రామీణ స్థాయిలో ఈ రకమైనటువంటి మార్పులు ఏవైతే తీసుకురావాలో అప్పుడు వాటిని తీసుకురావచ్చనేది నెహ్రూ యొక్క అభిప్రాయం. ఆఫ్టర్ గాంధీ, నెహ్రూ వాస్ ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ మోడర్నిస్ట్ ideologue of the Indian National Congress, and in post-independence era, he was the first Prime Minister of independent India. సో, నెహ్రూ మరియు గాంధీ గారి యొక్క ఇన్‌ఫ్లూయెన్షియల్ మోడర్న్ ఐడియాలజీస్. సో, ప్రభావవంతమైనటువంటి ఈ తాత్విక ఆలోచనలనేవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు పోస్ట్ ఇండిపెండెన్స్ కాలంలో సంబంధించినటువంటి అభిప్రాయాలు. ఇవన్నీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పనిచేసినప్పుడు వారు చెప్పినటువంటి అభిప్రాయాలు. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా అంటే స్వాతంత్ర్యానికి ముందు కాలంలో చెప్పినటువంటిది. సో, ఇతనే మనకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెహ్రూ గారు. సో, నెహ్రూ బ్లేమ్డ్ ద బ్రిటిష్ రూలర్స్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఓల్డ్ ఎకనామిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద విలేజ్. సో, విలేజ్‌కి సంబంధించి ఎకనామిక్ ఈక్విలిబ్రియం అంటే ఆర్థిక సమానత్వాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేశారో ఆ విధానాన్ని నెహ్రూ బ్లేమ్ చేయడం అనేది జరిగింది. సో, when Gandhi was glorifying the Indian village in populist language and considered it as unit with a greater economic and social values. సో, గాంధీ గారు ఏమన్నారు? ఒక విలేజ్‌ని ఒక యూనిట్‌గా తీసుకొని వాటి యొక్క గ్రేటర్ ఎకనామిక్ మరియు సోషల్ వాల్యూస్‌ని కన్సిడర్ చేయాలని గాంధీ గారు చెప్తే, నెహ్రూ డిజైర్డ్ ట్రాన్స్‌ఫార్మ్ ద విలేజ్ స్ట్రక్చర్ ఇన్ సోషల్ టర్మ్స్ రాదర్ దెన్ ఎకనామిక్ బై యూజింగ్ మోడర్న్ టెక్నాలజీ. నెహ్రూ గారు ఈ యొక్క ట్రెడిషనల్ సాంప్రదాయకబద్ధమైనటువంటి విధానాలకు బదులుగా ఒక మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి మరియు వాంటెడ్ టు చేంజ్ అగ్రేరియన్ రిలేషన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి అగ్రేరియన్ రిలేషన్స్‌ని చేంజ్ చేయడం కొరకు ఒక మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి సోషల్ టర్మ్స్‌ని ఎకనామిక్ టర్మ్స్‌గా మార్పు చేయాలి. సాంఘికపరమైనటువంటి పరిపక్వత కంటే ముందు ఎకనామిక్ పరిపక్వత అంటే ఆర్థిక పరిపక్వత తీసుకురావాలనేది నెహ్రూ గారి యొక్క అభిప్రాయం. ఇక మూడో వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ రామ్‌జీ అంబేద్కర్. ఈయన లోకల్ గవర్నమెంట్స్ గురించి ఏం చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ హ్యాడ్ యాక్చువల్లీ గ్రోన్ అప్ ఇన్ అన్ ఇండియన్ విలేజ్ హ్యాడ్ అదర్ ఐడియాస్ అబౌట్ ద రియల్ ఇండియా. సో, ఇండియన్ విలేజెస్ గురించి బాబాసాహెబ్ గారి యొక్క విధానాలు, ఆయన యొక్క అభిప్రాయాలన్నీ కూడా రియల్ ఇండియా అనేటువంటి గ్రంథంలో మనం చూస్తాం. సో, టు హిమ్ ద ఇండియన్ విలేజ్ వాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద హిందూ సోషల్ ఆర్గనైజేషన్. ఇతని ప్రకారము గ్రామీణ స్థాయిలో విలేజ్ అనేది ఒక హిందూ సోషల్ ఆర్గనైజేషన్. హిందూ మతానికి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్‌గా ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో పై స్థాయి వారికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. హిందువులు ప్రధానంగా బ్రాహ్మణుల కంట్రోల్‌లో ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులు సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అంటరాని వారిని దూరం పెడతారు. కాబట్టి విలేజ్ అనేది ఒక హిందూ సోషల్ ఆర్గనైజేషన్ అని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఓకేనా? సో, ఇట్ హాడ్ నో ప్లేస్ ఫర్ దళిత్స్. ఈ గ్రామాల్లో దళితులకి ఏ విధమైనటువంటి ప్లేస్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ హాస్ గెటౌడ్ ద హెవే ఇన్ ఈచ్ విలేజ్ వెన్ డిబేటింగ్ దోస్ హూ థాట్ ద విలేజ్ షుడ్ బి ద బేసిక్ పొలిటికల్ యూనిట్ ఇన్ ఫ్రీ ఇండియా. అంబేద్కర్ ఫేమస్‌లీ సెడ్. అంబేద్కర్ ఏం చెప్పాడంటే పొలిటికల్ ఫ్రీ ఇండియాలో ఒక గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని హిందూ ఆర్గనైజేషన్‌గా దాన్ని చేసినట్టే. సో, అప్పుడు హిందువుల యొక్క డామినేషన్ పెరిగి దళితులకి ఏ విధమైనటువంటి చోటు అనేది గ్రామాల్లో ఉండదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఐ టోల్డ్ దట్ దీస్ విలేజెస్ రిపబ్లిక్స్ హావ్ బీన్ ద రీ రీయూనియన్ నేషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద విలేజ్ బట్ ఏ సింక్ ఆఫ్ లోకలిజం, ఏ డీన్ ఆఫ్ ఇగ్నోరెన్స్, నారో మైండ్‌నెస్ అండ్ కమ్యూనలిజం. సో, ఈ విలేజ్‌లో నారో మైండ్‌నెస్ ఉంటుంది. కమ్యూనలిజం ఉంటుంది.
చాలామంది ప్రజల యొక్క ఇగ్నోరెన్స్‌కి అంటే చాలామంది ప్రజలు ఇగ్నోరెన్స్‌కి గురవుతారని అంబేద్కర్ చెప్పాడు. అండ్ సో ఈ షోడ్ హౌ ద ఏ romanticized Indian village republic had the virtue of traditional living were in reality. సో అప్రెసివ్ స్ట్రక్చర్స్ దట్ వాంటెడ్ ఫ్రీడమ్. ఈ అప్రెసివ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అణిచివేతకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఫ్రీడమ్‌ని వాంటెడ్ ఫ్రీడమ్. సో స్వతంత్రాన్ని అందరూ కోరుకున్నారు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లోకి మిగతా కులాల వారు వెళ్ళిపోయినా, కొంతమంది అప్రెసివ్‌కి గురైన, అణిచివేతకు గురైన ఆ ఫ్రీడమ్ యొక్క విలువ ఉండదు. స్వతంత్రం యొక్క విలువ ఉండదు. కాబట్టి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలి. సమాన హక్కులు కల్పించిన తర్వాతే ఈ విలేజ్ వ్యవస్థను తీసుకురావాలి అని అంబేద్కర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది నెహ్రూ, అంబేద్కర్, గాంధీ గారు లోకల్ గవర్నమెంట్స్‌కి సంబంధించి, ముఖ్యంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం అనేది జరిగింది. ఓకేనా? an essay on the recommendation of బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఈ లోకల్ గవర్నమెంట్స్‌కి సంబంధించి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కొన్ని రికమెండేషన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. వాటి గురించి మనకి ఇక్కడ క్వెషన్ అనేది అడగడం జరిగింది. సో మీరు థర్డ్ సెమ్‌లో దీని గురించి డీటెయిల్‌గా నేర్చుకొని ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఇంకొంచెం డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. ఓకేనా? సో చూడండి. ఇన్ జాన్వరి 1957 1957 జనవరి నెలలో ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అపాయింటెడ్ ఏ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ బల్వంత్ రాయ్ జీ మెహతా టు సజెస్ట్ ఏ మెజర్స్ ఫర్ ద బెటర్ వర్కింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. ద కమిటీ సబ్మిటెడ్ ఇట్ రిపోర్ట్స్ ఇన్ నవంబర్ 1957. సో 1957 జనవరి నెలలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఎవరి నాయకత్వంలో అంటే శ్రీ బల్వంత్ రాయ్ జీ మెహతా, బల్వంత్ రాయ్ మెహతా యొక్క నాయకత్వం కింద కమిటీని అపాయింట్ చేసింది. ఎందుకు అపాయింట్ చేసిందంటే టు సజెస్ట్ మెజర్స్ ఫర్ ద బెటర్ వర్కింగ్ ఆఫ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్. కమ్యూనిటీ డెవలప్మెంట్‌కి సంబంధించి కొన్ని ప్రభావవంతమైనటువంటి సజెషన్స్ ఇవ్వడం కొరకు, కొన్ని గ్రామీణ స్థాయి నుంచి సెంట్రల్ వరకు అనేక రకాలైనటువంటి సలహాలు, సూచనలు వివరిస్తూ తమకి నేషనల్ డెవలప్మెంట్‌లో నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్‌కి సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వమని చెప్పి కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1957 నవంబర్‌లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో వీరి అబ్జర్వేషన్స్ కొన్ని చేశారు. అంటే దాదాపు 10 నెలల పాటు అబ్జర్వ్ చేసి అనేక విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. The committee in its report published in 1957 was struck by the following three findings. కమిటీ కొన్ని రకాల అబ్జర్వేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా 3 రకాల అబ్జర్వేషన్స్ దృష్టిలో పెట్టుకొని 1957లో తన యొక్క రిపోర్ట్‌ని పబ్లిష్ చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ద నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ హ్యాడ్ ఫెయిల్డ్ టు ఎవోక్ పాపులర్ ఇనిషియేటివ్. పాపులర్ ఇనిషియేటివ్‌ని ఎవోక్ చేయడంలో ఈ నేషనల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ గాని, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ గాని ఫెయిల్ అయ్యిందని చెప్పింది. ఇక రెండోది ఏంటంటే లోకల్ బాడీస్ అట్ లెవెల్ హయ్యర్ దెన్ ద పంచాయతీ హ్యాడ్ ఎవిన్స్డ్ బట్ లిటిల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో లోకల్ బాడీస్ అట్ లెవెల్ హయ్యర్ దెన్ ద పంచాయతీస్, పంచాయతీల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ అనేవి లిటిల్ ఎంతసిజాన్ని ఈ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్‌లో చూపిస్తున్నాయి. థర్డ్ వన్ చూసినట్లయితే ఈవెన్ పంచాయతీస్ హాడ్ నాట్ కమ్ ఇంటు ద ఫీల్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇన్ ఎనీ సిగ్నిఫికెంట్ వే. పంచాయతీలు కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ యొక్క విధి విధానాల్లో ఏ విధమైన ప్రభావవంతమైనటువంటి మార్గంలో పార్టిసిపేట్ చేయడం లేదు అని ఈ 3 రకాలైనటువంటి ప్రధానమైన అంశాలను ఈ కమిటీ లేవనెత్తింది. సో ఈ 3 విషయాలని లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్స్ కూడా చేసింది. అవేంటంటే ఏ 3 టైర్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రామీణ పంచాయత్ ఎట్ ద విలేజ్ లెవెల్, పంచాయతీ సమితిస్ ఎట్ ద బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ పంచాయతీ వ్యవస్థను 3 స్థాయిల్లో ఏర్పాటు చేయండి. గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయండి. బ్లాక్ లెవెల్‌లో అంటే మండల స్థాయిలో ఏం చేయమన్నారు? పంచాయతీ సమితిలను ఏర్పాటు చేయండి.
జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయండి అనేటువంటి రికమెండేషన్‌ని సెంట్రల్ గవర్నమెంట్‌కి వీళ్ళు సూచించారు. రెండోదేంటంటే జెన్యూన్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు దీస్ ఇన్‌స్టిట్యూషన్స్. వీటికి పవర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడము, రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలను ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది జెన్యూన్‌గా జరగాలి అని చెప్పింది. ఇక థర్డ్ వన్ ఏంటంటే అడిక్వేట్ రిసోర్స్ టు ఆల్ బాడీస్ ఎనేబుల్ దెమ్ టు డిశ్చార్జ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 3 బాడీస్ కూడా అంటే 3 స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా వాటికి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. వాటి పనిని అవి చేసుకునే విధంగా చూడాలి అని వీళ్ళు రికమెండేషన్ చేశారు. దట్ ఆల్ లోకల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ బి ఛానలైజ్డ్ త్రూ దీస్ బాడీస్. గ్రామీణ స్థాయిలో జరిగేటువంటి, లోకల్ స్థాయిలో జరిగేటువంటి అన్ని ప్రోగ్రామ్స్, ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ బాడీస్ కంట్రోల్‌లోనే ఉండాలి. ఆ పనులన్నీ వీళ్ళే నిర్వహించాలి. అప్పుడే అవి సమర్థవంతంగా జరుగుతాయని ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇచ్చింది. ఇక ఐదోదేంటంటే దట్ ఏ సిస్టమ్ బి ఎవాల్వ్డ్ టు ఎఫెక్ట్ ఫర్దర్ డివల్యూషన్ టు డిస్పెర్సన్స్ ఆఫ్ పవర్. ఒకవేళ ఏదైనా ఒక వ్యవస్థ ఈ యొక్క విధానాలకు అనుగుణంగా పనిచేయకపోతే దాన్ని డిస్పెర్షన్ చెయ్యండి అని ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పింది. సో ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ వర్ అప్రూవ్డ్ బై ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇన్ జనవరి 1958. సో ఇది ఇచ్చినటువంటి రికమెండేషన్స్‌ని 1958 జనవరిలో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1958 జనవరి నెలలో. అండ్ దిస్ సెట్ ద స్టేజ్ ఫర్ ద లాంచింగ్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ త్రూ ఔట్ ద కంట్రీ. ఎప్పుడైతే అప్రూవ్‌మెంట్ వచ్చిందో మొత్తము దేశవ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ చైర్పర్సన్‌కి సంబంధించి మున్సిపల్ కౌన్సిల్‌లు, అదేవిధంగా జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆల్‌దో ద బో ద బ్రాడ్ ఫండమెంటల్స్ వర్ identical, it did not insist on rigidity regarding the form of states were free to endure their own patterns and patterns suitable to local conditions. ఈ కమిటీ సూచనల మేరకు దేశం మొత్తం మీదగా పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది వచ్చింది. ప్రతి రాష్ట్రం కూడా తమ యొక్క లోకల్ కండిషన్స్‌కి అనుగుణంగా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి చేసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ద 3 టైర్ సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై ద రాజస్థాన్ ఆన్ 10th October 1959. ఈ 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థని 1959 అక్టోబర్ 10వ తేదీన మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రం. ఓకేనా? దిస్ వాజ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో తరువాత ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ 3 టైర్ సిస్టమ్‌ని ఫాలో చేసాయి. మొదట అమలు చేసింది రాజస్థాన్. తరువాత రెండోసారి అమలు చేసినటువంటి స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. సో స్లోలీ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ అడాప్టెడ్ బై మోస్ట్ స్టేట్స్ ఈవెన్ దో ద సిస్టమ్ డిఫర్డ్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ డీటెయిల్. సో వాటి యొక్క మ్యాటర్స్‌లో కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాలు భారతదేశంలో ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో పంచాయతీ రాజ్ బేస్డ్ ఆన్ ద బల్వంత్ రాయ్ రిపోర్ట్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఏ బోల్డ్ అండ్ డైనమిక్ ఎక్స్పెరిమెంట్ ఫర్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. ప్రజాస్వామ్య డీసెంట్రలైజేషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో బల్వంత్ రాయ్ రిపోర్ట్ అనేది ఒక డైనమిక్ ఎక్స్పెరిమెంట్‌గా భారతదేశ చరిత్రలో మిగిలిపోయింది. So no doubt it has achieved considerable success in mobilizing the rural masses and creating awareness among them regarding the various programs of the government. ప్రభుత్వం యొక్క వివిధ రకాల ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడంలోను, ప్రజల్లోని ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడంలోను, ప్రజల మధ్య ఒక పొలిటికల్ కాన్షియస్‌నెస్, ఒక పొలిటికల్ పరిపక్వతను తీసుకురావడంలోను ఈ 3 టైర్ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది సక్సెస్‌ఫుల్ అయింది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. So, but despite being successful on the overall front in some states, in general, they have suffered many ills like a scarcity of funds, excessive governmental control, and dearth of trained personnel and dedicated workers and politicization. ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇది చిన్న ఫెయిల్యూర్ అయింది.
ఈ 3 టైర్ సిస్టమ్. ఎందుకంటే కొంతమంది ఫండ్స్ ఎక్సెసివ్. సో, అంటే ఆ నిధులుంటాయి కదా! అంటే డబ్బులు. వాటిని మిస్‌యూజ్ చేయడం. లేదంటే కేంద్ర ప్రభుత్వాలు గాని, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి నిధులు ఆ యొక్క గ్రామీణ స్థాయి ప్రభుత్వాలకి అందకుండా, ఆ నిధులు రిలీజ్ చేయకుండా ఉంచడం వల్ల కూడా గ్రామ స్థాయిలో ఇవి సరైనటువంటి పరిపాలనని నిర్వహించడంలో ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇది బలవంతరాయ్ మెహతా కమిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఓకేనా? సో, చాలా ఈజీగుంటుంది. ఒక 2 సార్లు వింటే చదవకుండానే రాసేయగలుగుతారు. వాట్ ఆర్ ద వేరియస్ రికమెండేషన్స్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ? అశోక్ మెహతా కమిటీ యొక్క వివిధ రకాల రికమెండేషన్స్ ఏంటో అడిగాడు. చాలా చిన్న క్వెషన్. ఈజీగానే మీకు ఇక్కడే వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ ఇక్కడ పెడితే ఈజీగానే వచ్చేస్తుంది. ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఏ కమిటీ ఆన్ పంచాయతీ రాజ్ అండర్ ద చైర్మన్‌షిప్ ఆఫ్ అశోక్ మెహతా ఇన్ డిసెంబర్ 1977. 1977 సంవత్సరంలో పంచాయతీ రాజ్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీనేసింది. ఈ కమిటీ ఎవరి నాయకత్వంలో వేయబడిందంటే, అశోక్ మెహతా యొక్క నాయకత్వంలో వేయబడింది. అసలెందుకేశారంటే, టు సజెస్ట్ మెజ్యూర్స్ టు స్ట్రెంగ్థెన్ ద పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్. పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఇంకా బలపరచాలి. ఇంకా స్ట్రాంగ్ చేయాలి అంటే, ఏ రకాలైనటువంటి సూచనలు, సలహాలు అవసరమవుతాయి. ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే సూచనల కొరకు ఈ కమిటీని ఏశారు. ఓకేనా? సో, ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ ఆగస్ట్ 1979. ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడిచ్చిందంటే 1979 ఆగస్ట్ నెలలో ఇచ్చింది. ద కమిటీ మేడ్ నియర్లీ 100 రికమెండేషన్స్. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని రికమెండేషన్స్‌ని ఇచ్చిందంటే, దాదాపు ఒక 100 రికమెండేషన్స్ అనేది ఇచ్చింది. సో, ద నోటబుల్ అమాంగ్ దెమ్, ఆ వందిట్లో ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ అండర్‌లైన్ ద ఫంక్షనల్ నెసెసిటీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో డీసెంట్రలైజేషన్ తీసుకురావాలి. ఈ డీసెంట్రలైజేషన్, కేంద్ర వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ స్థాయిలో పరిపాలనా అంశాలన్నీ కూడా లోకల్ గవర్నమెంట్స్ చూసుకోవాలి అని చెప్పింది. ఇట్ సజెస్టెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ 2 టైర్ సిస్టమ్. బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 టైర్ సిస్టమ్‌ని సజెస్ట్ చేస్తే, అశోక్ మెహతా కమిటీ 2 టైర్ సిస్టమ్‌ని తీసుకొచ్చింది. ఇట్ ఫెల్ట్ దట్ జిల్లా పరిషత్ షుడ్ బి ద ఎగ్జిక్యూటివ్ బాడీ యాజ్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో, దీనికి అనుగుణంగా మహారాష్ట్ర మరియు గుజరాత్ స్టేట్‌లో జిల్లా పరిషత్ అనేది లోకల్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండాలి. బిలో ద జిల్లా పరిషత్ దేర్ షుడ్ బి ఏ మండల్ పంచాయతీ విచ్ ఇట్ ఈస్ బి కాన్స్టిట్యూటెడ్ బై గ్రూపింగ్ ఏ నంబర్ ఆఫ్ విలేజెస్. కొన్ని గ్రామాల సమూహంగా చేసుకొని మండల పరిషత్‌ని జిల్లా పరిషత్ కంటే తక్కువ స్థాయి లోకల్ గవర్నమెంట్‌గా ఏర్పాటు చేయాలి. అంటే 2 టైర్‌లో ఒకటి మండల పరిషత్తు, ఇంకొకటి జిల్లా పరిషత్తు. సో, జిల్లా పరిషత్‌ని ఎక్కడ ఎగ్జిక్యూటివ్ చేశారంటే, మహారాష్ట్ర మరియు గుజరాత్ స్టేట్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా దీన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేయడం అనేది చెయ్యాలని చెప్పింది. ఇక తరువాత ద పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్ మస్ట్ హావ్ కంపల్సరీ పవర్స్ టు మొబలైజ్ ద నెసెసరీ రిసోర్స్ ఇన్ దేర్ ఓన్. సో, ఈ అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే, ఈ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి వాటికి సంబంధించినటువంటి భూభాగంలో వారు సొంతంగా కొన్ని అవసరమైన రిసోర్సెస్‌ని కలిగి ఉండేటట్లు ఒక కంపల్సరీ పవర్స్, అంటే ఆ రిసోర్సెస్‌ని వాళ్ళే ఉపయోగించుకునేటువంటి అధికారాలనేవి వారికి కల్పించాలి అని చెప్పింది. సో, పార్టీస్ ఇన్ పంచాయతీ రాజ్‌లో వివిధ రకాల పార్టీస్‌కి కూడా అవకాశం కల్పించాలని చెప్పింది. ఇట్ రికమెండెడ్ ద ఓపెన్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్. పొలిటికల్ అఫైర్స్‌లో ఓపెన్ పార్టిసిపేషన్ అంటే బహిరంగంగానే ఎవరైనా పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా అవకాశం కల్పించాలని ఒక రికమెండేషన్ చేసింది. ఇంకా ఏం చేసిందంటే, ఇట్స్ ఫేవర్డ్ ద క్రియేషన్ ఆఫ్ సర్టైన్ మానిటరింగ్ ఫార్మ్స్ టు సేఫ్‌గార్డ్ అండ్ ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద విలనబుల్ సోషల్ అండ్ ఎకనామిక్ గ్రూప్స్ ఇన్ విలేజ్. ప్రతి గ్రామంలో కూడా సోషల్ గ్రూప్స్, ఎకనామిక్ గ్రూప్స్, వాలంటీరబుల్ గ్రూప్స్ అంటే స్వతసిద్ధంగా ఏర్పడేటువంటి గ్రూపులను ఏర్పాటు చేసి, వాళ్ళు మానిటరింగ్ చేసే విధంగా సర్టైన్ మానిటరేషన్ అనేది ఉండే విధంగా చూడాలి అని చెప్పింది. ఇఫ్ సజెస్ట్ ఏ రెగ్యులర్ సోషల్ ఆడిట్ బై ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ కమిటీ ఆఫ్ లెజిస్లేటర్స్ టు చెక్ వెదర్ ఫండ్స్ అలాటెడ్ ఫర్ ద గ్రూప్స్ ఆర్ యాక్చువల్లీ స్పెంట్ ఆన్ దెమ్. వీళ్ళు ఏం చెప్పారంటే అశోక్ మెహతా కమిటీ,
ముఖ్యంగా ఇట్ సజెస్ట్ ఏ రెగ్యులర్ సోషల్ ఆడిట్ బై డిస్ట్రిక్ట్ లెవెల్. జిల్లా స్థాయిలో ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రెగ్యులర్ సోషల్ ఆడిట్ అనేది చేయాలి. ఫండ్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఆ ఫండ్స్ దేనికోసం ఖర్చు పెడుతున్నారని జిల్లా స్థాయిలో ఒక కమిటీనేసి, లెజిస్లేటర్‌తో కూడిన ఒక కమిటీనేసి, ఆ కమిటీ ఎప్పటికప్పుడు ఇవి రిలీజ్ అవుతున్నటువంటి ఫండ్స్‌ని, ఆ ఖర్చు పెడుతున్నటువంటి ఫండ్స్‌ని సరిచూస్తూ చెక్ చేయాలి అని అశోక్ మెహతా కమిటీ చెప్పింది. సో, ఇట్ రికమెండెడ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ సప్రెస్డ్ ద పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద ప్రెషర్ అనేది తీసుకురాకూడదు. ఇఫ్ హౌఎవర్ సస్పెన్షన్ 6 మంత్స్. సో, అయితే 6 నెలల పాటు పంచాయతీ రాజ్‌ని సస్పెన్స్ చేసేటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్స్‌కుంది. సో, ఏ బాడీ బికమ్స్ నెసెసరీ దేర్ షుడ్ బి అన్ ఎలక్షన్ వితిన్ 6 మంత్స్. వితిన్ 6 మంత్స్. సో, ఏదైనా సరే మిస్‌యూజ్‌కి గురైతే ఒక గ్రామ పంచాయతీ గాని, మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ అనేది మిస్‌లీడ్‌కి గాని గురైతే దాన్ని రద్దు చేసి 6 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి అని చెప్పి అశోక్ మెహతా కమిటీ చెప్పడం అనేది జరిగింది. ఇంకా మనం ఇందులో చూసుకున్నట్లయితే ఇట్ ఆర్గ్యూడ్ ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లేబర్ అమ్యూనిటీస్ సచ్ యాజ్ రోడ్స్, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, మెడికల్ కేర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ స్థాయిల్లో ఎడ్యుకేషన్ అనేది ఏర్పాటు చేయాలి. విద్య బాధ్యత అనేది ఈ యొక్క లోకల్ గవర్నమెంట్స్‌కే ఇవ్వాలి. మెడికల్ కేర్, ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అనేది త్రాగునీరు కల్పించాలి. అదేవిధంగా రోడ్స్‌ని నిర్మించాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఇవన్నీ కూడా లోకల్ గవర్నమెంట్ కిందకే తీసుకురావాలని అశోక్ మెహతా కమిటీ చెప్పింది. ద కమిటీ ఫెల్ట్ ఇట్ నెసెసరీ టు వీకెన్ ఆర్ న్యూట్రలైజ్ ద పుల్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. సో, అర్బన్ ఏరియాస్‌లో న్యూట్రల్‌గా ఉండడం లేదా పుల్ చేయడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అశోక్ మెహతా కమిటీ చెప్పింది. సో, ఇది మనకి అశోక్ మెహతా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. ఓకేనా? సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి రావడానికి 100% అవకాశం ఉంది. మీ అదృష్టం బాగుంటే ఖచ్చితంగా ఎస్ఐకొస్తుంది. కానీ గ్యారంటీగా ఇది నాకు తెలిసి 100% షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. రైట్ ఎన్ ఎస్సే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎల్ఎం సింఘవి. ఎల్ఎం సింఘవి యొక్క రికమెండేషన్స్ గురించి మనకి ఒక ఎస్సే రాయమని అడిగాడు. సో, ఇది కూడా మనకి మాక్సిమము షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఈజీగా వచ్చేస్తది. సో, ఎల్ఎం సింఘవి కమిటీ ఈస్ ఎ కమిటీ ఆన్ ద రివైటలైజేషన్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం కొరకు, డెవలప్‌మెంట్ కొరకు పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏ విధంగా పనిచేయాలి, వాటి పనితీరులకు సంబంధించినటువంటి సజెషన్స్ తెలియజేయమని ఎల్ఎం సింఘవి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏసింది. ఇట్ వాస్ అపాయింటెడ్ బై ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇన్ 1986. దీన్ని ఏ ప్రభుత్వం వేసింది ఈ కమిటీనంటే 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనేది, అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ టైంలో ఈ కమిటీ అనేది వేయబడింది. ఎప్పుడు? 1986లో. సో, ఇండియన్ జూరిస్ట్ ఎల్ఎం సింఘవి వాస్ అపాయింటెడ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ ద ఎల్ఎం సింఘవి కమిటీ. ఈ ఎల్ఎం సింఘవి కమిటీకి భారతదేశ మాజీ న్యాయమూర్తి అయినటువంటి ఎల్ఎం సింఘవిని చైర్మన్‌గా అపాయింట్ చేసింది. ఓకేనా? సో, ఎల్ఎం సింఘవి కమిటీ ఈస్ వన్ ఆఫ్ ద కమిటీస్ రిలేటెడ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద ఏసినటువంటి కమిటీల్లో ఎల్ఎం సింఘవి కమిటీ కూడా ఒక ముఖ్యమైనటువంటి కమిటీ. ఓకేనా? సో, ముందుగా ఇది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎల్ఎం సింఘవి కమిటీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్‌కి కొన్ని రికమెండేషన్స్ చేసింది. అవేంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ షుడ్ బి అక్నాలెడ్జ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. లోకల్ స్థాయిలో అంటే లోకల్ గవర్నమెంట్స్ అనేవి రాజ్యాంగానికి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని మొదటి రికమెండేషన్స్ ఇచ్చింది. పంచాయతీ ఎలక్షన్స్ షుడ్ బి హెల్డ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అండ్ వితౌట్ డిలే. పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా జరగాలి. ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా జరగాలి అని చెప్పింది. నెక్స్ట్ ఏం చెప్పిందంటే ఎవ్రీ స్టేట్ షుడ్ ఎస్టాబ్లిష్ ఏ పంచాయతీ రాజ్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ టు డీల్ విత్ ఇష్యూస్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్.
పంచాయతీ రాజ్ యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో వచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిని డీల్ చేయడానికి ప్రతి రాష్ట్రం కూడా ఒక పంచాయతీ రాజ్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పింది. అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు గ్యారంటీ దట్ పంచాయతీస్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్‌లీ. పంచాయతీలు చాలా ఎఫెక్టివ్‌గా తమ యొక్క పనుల్ని నిర్వర్తించాలంటే, ఆ పంచాయతీస్ అంటే జిల్లా పరిషత్ గాని, మండల పరిషత్ గాని, గ్రామ పంచాయతీ యొక్క ఆ పరిధిలో ఉన్నటువంటి రిసోర్సెస్‌ని అవి ఫ్రీగా ఉపయోగించుకునే విధంగా, ఆ యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా వాటి మీద అధికారము ఈ పంచాయతీకి కల్పించితే, అది ఆ పంచాయతీలనేవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి అని ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది రికమెండేషన్ చేసింది. నెక్స్ట్, ఇండివిడ్యువల్స్ అఫిలియేటెడ్ విత్ పొలిటికల్ పార్టీస్ షుడ్ బి పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్. ఇక్కడ ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. ఇందులో వివిధ రకాల పొలిటికల్ పార్టీస్ అనేవి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించాలి అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఒక 4 పాయింట్లు ఈ ఎల్ఎం సింఘ్వి రికమెండేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ రికమెండెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ ద పంచాయతీ సిస్టమ్. పంచాయతీ సిస్టమ్స్‌కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్‌ని రికమెండేషన్ చేసింది. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీ నుంచి పై స్థాయిలో ఉన్న జిల్లా పరిషత్ వరకు అన్నిటికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రతిపత్తిని దయచేయండి. అంటే ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా గుర్తించండి అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నయా పంచాయతీస్ టు మీడియేట్ అండ్ రిసాల్వ్ డిస్ప్యూట్స్. సమస్యలను పరిష్కరించడానికి నయా పంచాయతీస్‌ని ఏర్పాటు చేయండి. ఒక పంచాయతీకి, ఒక పంచాయతీకి మధ్య సమస్యల్ని పరిష్కరించడానికి నయా పంచాయతీస్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పింది. గేవ్ మోర్ ఎంబసీస్ ఆఫ్ గ్రామ సభాస్. గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీతో పాటు గ్రామ సభలు నిర్వహించండి. ఆ గ్రామ సభలకి ఎక్కువ పవర్స్‌నివ్వండి. ఆ గ్రామ సభ ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ఏ విధంగా పనిచేస్తుందో పర్యవేక్షించే బాధ్యత గ్రామ సభకివ్వండి అని చెప్పింది. ఇక నాలుగోదేంటంటే, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎ ప్లాన్ టు గెయిన్ ఫైనాన్షియల్ అటానమీ ఫర్ ద లోకల్ బాడీస్. ఈ లోకల్ బాడీస్ నుంచి ఫైనాన్షియల్ అటానమీని పొందడంలో ఒక ముఖ్యమైనటువంటి ప్లాన్‌ని ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎల్ఎం సింఘ్వికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ మరియు సిగ్నిఫికెన్స్. దీన్ని ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఎవరంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్. రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీని? 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కేవలం ఒక పేజీ మాత్రమే ఉంటుంది. సో, ఇక్కడంటే ఒక 3 స్లైడ్‌లు వచ్చింది గానీ, మీరు నోట్స్‌లో రాసుకుంటే కేవలం ఒక పేజీలోనే ఈ మ్యాటర్ అంతా వస్తుంది. సో, ఇది 100కి 100% మనకి షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? ట్రేడ్ ద ఎవల్యూషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో లోకల్ గవర్నమెంట్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి? ఏ విధంగా దాని యొక్క ఫంక్షన్స్ ముందుకు తీసుకెళ్ళాయి అనే దాన్ని వివరించమని అడిగాడు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకటికి 2 సార్లు చదివితే ఇట్టే వచ్చేస్తుంది. సో, అదేంటో ఒకసారి చూద్దాం. ద ఎవల్యూషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా స్పాన్స్ సెంచరీస్ స్టార్టింగ్ విత్ ఏన్షియంట్ విలేజ్ పంచాయతీస్ టు ద మోడర్న్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అండ్ అర్బన్ మున్సిపాలిటీస్. భారతదేశంలో ఈ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఉంది. అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్‌లో అర్బన్ మరియు రూరల్ ఏరియాస్‌లో ఏ విధంగా పంచాయతీరాజ్ సిస్టమ్‌లు, అర్బన్ మున్సిపాలిటీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయో, సో ప్రాచీన స్థాయి ఏన్షియంట్ విలేజ్ పంచాయతీస్ ప్రాచీన భారతదేశంలో చోళ సామ్రాజ్యం ఉండే టైంలోనే భారతదేశంలో పంచాయతీరాజ్ సిస్టమ్, లోకల్ పంచాయతీ సిస్టమ్ అనేది ఉండేది. ఓకేనా? So the British introduced modern forms and the Indian constitution later formalized and strengthened local governance with the 73rd and 74th constitutional amendments. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే లోకల్ పంచాయతీస్ ఉన్నాయి. వాటి యొక్క కొత్త మోడర్న్ ఫార్మ్స్‌ని తీసుకొచ్చిన వాళ్ళు బ్రిటిషర్స్. మళ్ళీ ఆ మోడర్న్ ఫార్మ్స్‌ని ఫార్మలైజ్డ్ చేసి కొత్త విధానాల్ని రూపొందించింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్. సో, భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ద్వారా ఈ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు లోకల్ గవర్నమెంట్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి భారత రాజ్యాంగంలో 73, 74 సవరణలు తెలియజేస్తున్నాయి. ఓకేనా? సో, ముందుగా ఎనిసెంట్ టైమ్స్ టు బ్రిటిష్ రూల్. ప్రాచీన కాలం నుంచి బ్రిటిష్ పరిపాలన వరకు ఈ లోకల్ గవర్నమెంట్‌కి సంబంధించి
ఏ విధమైనటువంటి విధానాలను అనుసరించేవారో ఒకసారి చూద్దాం. ఏన్షియంట్ పీరియడ్ లోకల్ గవర్నెన్స్ existed governance exercised the form of village panchayatis responsible for land order, dispute resolution and village level decision making. ప్రాచీన కాలంలో రాజులు పరిపాలిస్తున్నప్పుడు గ్రామ స్థాయిలో విలేజ్ పంచాయతీలు ఉండేవి. ఈ విలేజ్ పంచాయతీలు ల్యాండ్ ఆర్డర్‌ని అవే మెయింటైన్ చేసేవి. అదేవిధంగా డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే సమస్యలొస్తే పరిష్కరించుకోవడం. సో, విలేజ్ లెవెల్ డిసిషన్ మేకింగ్ గ్రామ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా విలేజ్ పంచాయతీలే చేసేవి. సాధారణంగా విలేజ్‌లో ఎక్కువ భూమి ఉన్నటువంటి వ్యక్తి లేదా అధిక ధనవంతుడు గ్రామ పెద్దగా ఉండి, ఆ గ్రామానికి గ్రామ పెద్దగా ఉండి తీర్పులు అతనే చెప్పేవాడు. అతనే లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఓకేనా? సో, నెక్స్ట్ బ్రిటిష్ రూల్. ద బ్రిటిష్ ఇంట్రొడ్యూస్డ్ మునిసిపల్ కార్పొరేషన్స్ ఇన్ మేజర్ సిటీస్ ఇన్ 18థ్ సెంచరీ. బ్రిటిష్ రూల్ కాలంలో అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు బ్రిటిషర్స్ భారతదేశంలో ఇంకొక సరికొత్త లోకల్ గవర్నమెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే మునిసిపల్ కార్పొరేషన్స్‌ని తీసుకొచ్చారు. ఎప్పుడు 18వ శతాబ్దంలో. ఓకేనా? సో, లార్డ్ మాయోస్ రెజల్యూషన్ 1870 అండ్ లార్డ్ రిప్పన్స్ రెజల్యూషన్ 1882 ఫర్దర్ ఎంఫసైజ్డ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్వాల్వింగ్ ఇండియన్స్ దీస్ బాడీస్. 1870లో లార్డ్ మాయోస్ యొక్క రెజల్యూషన్ గాని, తర్వాత 1882లో లార్డ్ రిప్పన్ యొక్క రెజల్యూషన్‌లో భారతదేశంలో గ్రామీణ స్థాయిలో ప్రభుత్వాలు డెవలప్ కావడానికి, అందులో లోకల్ బాడీస్‌లో ఇండియన్స్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు మార్గాలు సుగమం చేసినట్లుగా మనం చూస్తాం. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ కాన్స్టిట్యూషనలైజేషన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో లోకల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది? రాజ్యాంగబద్ధంగా ఏ విధమైనటువంటి ఆహ్, ఆ నిర్ణయాలు, విధానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 అనేది ఆర్టికల్ 40 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్టెడ్ స్టేట్స్ ఆర్గనైజ్ విలేజ్ పంచాయతీస్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రతి స్టేట్ కూడా విలేజ్ ఆర్గనైజేషన్‌ని అంటే విలేజ్ పంచాయతీలని కలిగి ఉండాలి. పంచాయతీరాజ్. ద బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957 రికమెండెడ్ 3 టైర్ సిస్టమ్ ఆఫ్ పంచాయతీరాజ్. విలేజ్ పంచాయతీస్, పంచాయతీ సమితిస్, అదేవిధంగా జిల్లా పరిషత్. పంచాయతీరాజ్ వ్యవస్థని భారత కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్‌కు అనుగుణంగా 3 టైర్ సిస్టమ్‌ని భారతదేశంలో తీసుకొచ్చారు. అది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో గ్రామ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఓకేనా? నెక్స్ట్ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్. భారత రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణలు ఈ లోకల్ గవర్నమెంట్స్ గురించే చేశారు. అవేంటంటే ద 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ 1992 1992లో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి జరిగాయి. సో, ఎందుకు జరిగాయంటే ఫార్మల్లీ కాన్స్టిట్యూట్ ద పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మునిసిపాలిటీస్ రెస్పెక్టివ్లీ ప్రొవైడింగ్ దెమ్ విత్ ద కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ అండ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫంక్షనింగ్. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మండల స్థాయిలో మండల పరిషత్తులు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు, నగరాల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వీటన్నిటికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి రికగ్నైజేషన్ అంటే రాజ్యాంగబద్ధ గుర్తింపును కల్పిస్తూ 73, 74 రాజ్యాంగ సవరణలనేవి జరిగాయి. ఇందులో ముఖ్యంగా 73వ రాజ్యాంగ సవరణ రూరల్ స్థాయిలో, 74వ సవరణ అర్బన్ స్థాయిలో ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ యొక్క రికగ్నైజేషన్‌కి సంబంధించినవి. ఓకేనా? ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏదేది ఏ విధమైనటువంటి పని చేస్తదో ఒకసారి చూద్దాం. 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్. సో, విలేజ్ పంచాయతీస్ ఉంటాయి, మండల పంచాయతీస్ ఉంటాయి. దీన్నే బ్లాక్ పంచాయతీస్ అంటాం. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉంటాయి. సో, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మండల స్థాయిలో మండల పంచాయతీ లేదా బ్లాక్ పంచాయతీలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు. మొత్తం 3 స్థాయిలో 3 టైర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక తర్వాత మ్యాండేటరీ ఎలక్షన్స్. వీటి యొక్క ఎలక్షన్స్ గురించి డైరెక్ట్ ఎలక్షన్స్ టు ఆల్ లెవెల్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. ఈ పై స్థాయిలో చెప్పబడినటువంటి అన్ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్‌లో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రజలే ఆ పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్‌లకి, గ్రామంలో గ్రామ సర్పంచ్‌కి వీళ్ళందరినీ కూడా ప్రజలే డైరెక్ట్‌గా ఓటేసి ఎన్నుకుంటారు. ఓకేనా? సో, థర్డ్ వన్ గ్రామ సభ. ఏ ఫోరం ఫర్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ లోకల్ గవర్నెన్స్. గ్రామ స్థాయిలో పరిపాలనలో గ్రామ పంచాయతీతో పాటు గ్రామ సభ అనేటువంటి ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా ఉంటుంది. ఈ ఈ యొక్క గ్రామ సభలో
ఆ గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కూడా సభ్యులుగానే ఉంటారు. అందరూ ఒక దగ్గర సమావేశమయ్యి, గ్రామం యొక్క అభ్యున్నతి కొరకు నిర్ణయాలు తీసుకొని, గ్రామ పంచాయతీ యొక్క పనితీరుని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మునిసిపాలిటీస్. ఫర్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ గ్రామ స్థాయిలో కాకుండా అర్బన్ స్థాయిలో అంటే పట్టణ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ప్రొవైడింగ్ సర్వీసెస్ లైక్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. పట్టణ స్థాయిలో శానిటేషన్, పారిశుద్ధ్యం గాని, పబ్లిక్ హెల్త్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఈ పనులన్నీ నిర్వహించడానికి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉండాలి. దాన్నే మనం మునిసిపాలిటీ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క డెవలప్‌మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫోకస్ ఆన్ డీసెంట్రలైజేషన్. ముఖ్యంగా ద గవర్నమెంట్ కంటిన్యూస్ టు ఎంఫసైజ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్. గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఎంఫసైజ్ డీసెంట్రలైజేషన్ అంటే అధికార విభజన అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం, లోకల్ స్థాయిలో ఉన్నటువంటి అంశాల మీద లోకల్ గవర్నమెంట్స్‌కి అవకాశాలను కల్పిస్తూ డీసెంట్రలైజేషన్‌ని ఎంఫసైజ్ చేయడం కొరకు గవర్నమెంట్ అనేది కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తుంది. లోకల్ బాడీస్ యొక్క ఎంపవర్‌మెంట్ గురించి కూడా గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రెవెన్యూ జనరేషన్. ఈ లోకల్ బాడీస్‌కి రెవెన్యూ ఎక్కడి నుండి వస్తుంది? సో, లోకల్ బాడీస్ ఆర్ ఇన్ ఇంక్రీజింగ్‌లీ ఎంకరేజ్డ్ టు జనరేట్ దేర్ ఓన్ రెవెన్యూ. లోకల్ బాడీస్ అన్నీ కూడా సొంతంగా తమ యొక్క ఓన్ రెవెన్యూని తమకు తాముగా సంపాదించుకుంటాయి. ఉదాహరణకి ఆ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళల మీద లేదా ఖాళీ స్థలాల మీద ట్యాక్స్‌లు వసూలు చేయడం, లేకపోతే వివిధ రకాలైనటువంటి ఆహ్, అంటే ఆహ్, ఆ గ్రామ స్థాయిలో లేదంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇతరుల నుంచి కొన్ని డొనేషన్స్ తీసుకోవడం. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని గ్రాంట్లు తీసుకురావడం. ఇలాంటి మార్గాల ద్వారా రెవెన్యూ అనేది ఈ లోకల్ బాడీస్‌కి జనరేట్ అవుతది. ఇక సిటిజన్ పార్టిసిపేషన్. ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే టు ఎన్హాన్స్ సిటిజన్ పార్టిసిపేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్. లోకల్ గవర్నెన్స్‌లో ప్రజలనేవారు చాలా రకాలైనటువంటి ఎఫర్ట్స్ పెడతారు. అంటే చాలామంది చురుగ్గా వచ్చి ఈ లోకల్ గవర్నెన్స్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇవి మనము దీనికి సంబంధించినటువంటి. సో, లోకల్ గవర్నమెంటు ఎనిషియంట్ ప్రాచీన భారతదేశం నుంచి ఈ రోజు వరకు వివిధ రకాలైనటువంటి దశల గుండా మార్పు చెందుతూ ఈరోజు భారతదేశంలో 3 టైర్ సిస్టమ్ అంటే పంచాయతీ వ్యవస్థ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. అర్బన్ స్థాయిలో నగర పంచాయతీ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ అనేటువంటి 3 టైర్ సిస్టమ్‌ని ఈ రోజుకి కూడా మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా? సో, ఇవమ్మా ఫస్ట్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి ఖచ్చితంగా 100కి 100% వస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఒకటికి 2 సార్లు వినండి. ఒకసారి చదవండి. ఈజీగా ఈ యూనిట్ నుంచి ఒక్క క్వెషన్ కూడా పోదు. ఓకేనా?